కొంచెం జెన్యున్ గా చెప్తున్నట్టు అనిపిస్తుంది. అమ్మా, రెండు కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? మీ చుట్టాల దగ్గర ఇంకా బ్యాంక్ లో లోన్ లో పెట్టి తీసుకొచ్చారా? అప్పు తెచ్చినని చెప్తాను. అప్పు తెచ్చినని చెప్తున్నా కదా, అప్పు తెచ్చి ఇచ్చిన. మీ మధ్యలో ఎవరు ఇస్తలేరు. ఏజెంట్ ఉన్నారు ఎవరన్నా? లేదు, భూమి లేదు మాకు, ఏజెంట్ ఎవరు లేరు. మద్దుకే ఇచ్చిన. కాదు కదా, మంగ్లీ పైన కేసు పెట్టాలంటే ఏం చేయాలంటారు మీరు చెప్పండి? మంగ్లీ ఉంది అని చెప్పేసి అంటున్నారు అందరి దగ్గర. మంగ్లీ పైన డబ్బులే కదా. ఇప్పుడున్న మాట్లాడే ప్రయత్నం, ఆ ఫోటో ఆల్రెడీ వెళ్ళింది, అది రిజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మంగ్లీ కూడా ఈ కేసులో ఉందంటే డబ్బులు ఇచ్చినావని ఫోటో తీయాలా సార్? ఇట్లా ఫోటో తీయాలా? అప్పుడు తీయలే కదా, మరి వస్తాదేమో అప్పుడు అని అనుకున్నాం సార్. లేకుంటే అది తీసేదే ఫోటో గానీ అప్పుడప్పుడు వస్తది కదా. ఇప్పుడు వచ్చింది కదా, వచ్చింది, వస్తదని అనుకున్నాం కానీ ఆమె బంద్ అవుతుందని చూడలేదు సార్. బంద్ అవుతుందంటే అప్పుడే ఇంకా ఫోటో తీసేది, ఆమెకి తిట్టేది, డబ్బులు కూడా ఇవ్వకుండా మళ్ళీ పంపేది. కానీ వస్తుంది. ఈ మీడియా ద్వారా మంగ్లీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా డబ్బులు వసూలు చేయాలి సార్, మా పైసలు మాకు ఇచ్చేయాలని అంటున్నాం సార్. నీకు దండం పెడతాం సార్, మీకు మా పైసలు ఇప్పాడు సార్. ఎట్టయినా మా వడ్డీ తినాలి, పొంద మీద వేసుకోరు కానీ మా డబ్బులు మాకు. నమస్తే. వడ్డీ వద్దు సార్. 1,50,00,000 ఇచ్చి అంటే నా సొంత పైసలు కావనా? మా బావాది, మా మైన మావాది, మా పాలోళ్ళది, మా అన్న తమ్ముడిగా, మా చుట్టాలు, మా పెద్ద ఫ్యామిలీ కాబట్టి మా పాలోళ్ళ పైసలు ఇచ్చిన సార్. 1,40,47,00,000 ఇచ్చిన. ఎందుకు ఇవ్వడానికి కారణం ఏంది? మీకు ఏం ఆశ చూపించారు అసలు? మరి ఈ మనిషి ఎక్కడ మీరు మా పడమర్తండ సార్ మాది. అయితే ఒక్క దగ్గరనే ఉంటాం కాబట్టి మేము ఏం చెప్పినామంటే, ఆయన చెప్పిన మాతోడి కూలి 4 చేసి 2 రోజులు పెడతారు మీరు. నేను చూడు, నా బంగ్లా చూడు, నేను ఇల్లు కట్టిస్తున్నా, నీకు ఇడిచిపెట్టి ఎక్కడ పోం, మేము పెద్ద ఇల్లు కట్టిస్తున్నా, నేను పోతానా? నేను కాదు, నా పిల్లల నడిపిస్తారు ఈ బిజినెస్ ను. ఏం బిజినెస్ అని అడిగినాం సార్. అయితే నాకు సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, క్లబ్ ఒకటి ఉంది, ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా. టెన్త్ ఫెయిల్ సార్. ఆడు 10th ఫెయిల్ అయినాక ఏదో పెట్టిండు, అలా ఉండేది తోడు. కానీ వాళ్ళ మామ ఉండు అలా వెనక, అదేదో వ్యవసాయ శాఖలో బిజినెస్ చేస్తుంది. ఆయన ఇంత తిరిగిండు, ఏదో ఉన్నట్టుందిలే, మన ఇల్లు కట్టిస్తుండే ఏదో బిజినెస్ అనుకున్నా. ఆయన చెప్పించండు మాకు. నేను టాక్సీ కడుతున్నా గవర్నమెంట్ కు, మాకైతే స్టడీ లేదు సార్ అని చూపిదా. అవును చెప్పండి, మీరు ఎంత ఇచ్చేవాడు? నేను లాస్ట్ తిన్నా సార్, నాకు 11 రూపాయలు కట్టించాను సార్. 11 రూపాయల వడ్డీ నెలకు. ఆ ఆశతో మీరు ఇవ్వడం జరిగింది. 2 రూపాయలకి ఇస్తే ఏమొస్తుంది? 11 రూపాయలు ఒక సంవత్సరంలో తిరిగి సెటిల్మెంట్ అయితే పైసలు ఇస్తే నమ్మించింది సార్. పైసలు అడుగు ఒక 2 నెలలు తర్వాత 3 నెలలు పెట్టిండు, 4 నెలలు పెట్టిండు. వాళ్ళ చెల్లెలు మేము చేసుకుంటున్నాం. లాస్ట్ మేము చేసినామంటే అక్కడ జైరాబాద్ పట్టుకున్నాం. వాడిని మళ్ళీ కేసు పెట్టింది. అయితే మాకు మళ్ళా వచ్చేసిన ఇప్పుడు సార్ ఆడు ఇస్తా ఇస్తలేడు పైసలు. ఇప్పుడు ఇల్లు రాలి కదా, ఇక ఆమెకు నైట్ అయితే పొద్దులు వస్తుంది, నైట్ వస్తుంది వెళ్ళిపోతుంది. ఎందుకమ్మా? ఎందుకంటే కూడా మాకు తెలియదు. వాళ్ళ ఇప్పుడు బయటపడుతుంది సార్. అది మంగ్లీ మంగ్లీ ఉంది ఆయన అసలు మంగ్లీ ఈ స్థాయికి వచ్చినాం మేము. ఈ పైసలు మొత్తం మంగ్లీ కానే ఉన్నాయి. వాళ్ళ ఎవరైతే ఉన్నారో ఆయన కాడ ఉన్నాయి పైసలు. ఎందుకు కొడుతున్నారు? మీరు డబ్బులు ఇచ్చినప్పుడు కేవలం ఇంట్రెస్ట్ కోసమే మీరు ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు మంగ్లీ ఉన్నదా లేదా అనే విషయం మీకు క్లారిటీ లేదు. మరి ఇప్పుడు ఉన్నదా మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఇద్దరే తెలుసు మాకు, హేమకాంత్ రెడ్డి, మధు, శివ చవన్, భరత్ చవన్,
మళ్ళీ అభిషేక్ అని అభిషేక్ మల్లెపల్లి చోర్ నా కొడుకు ఆయన మొత్తం చేసిండు ఆయనే. ఆయన మొత్తం అభిషేక్ కిందనే మొత్తం అభిషేక్ ఈ భరత్ చౌహాన్ వాళ్ళ బావ చిన్న బావ ఈ యమకాంత్ రెడ్డి అప్పటికల్లా ఆవిరి ఓపెన్ చేసినాడు. అంటే మొత్తం ఏమన్నాడు? ఏందన్నా యమకాంత్ రెడ్డి ఆమె ఏంది ఇప్పుడు మా వాళ్ళ మీద కొడుకు బాస్ ఈయన పక్కన చేసిండు. ఇగో మన బాస్ ఈయన మన బాస్ కాబట్టి ఈయనకు మనం ఈయనని మన